ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. నేను చాలా వరకు ఈ ప్రోమోస్ ఏదైతే వస్తాయో వాటి మీద రివ్యూ చేయాలి అని నాకు ఎందుకో అనిపించదు. ఎందుకనంటే సగం సగం చూపిస్తారు. ఎవరు కరెక్ట్ చెప్పారా, ఎవరు రాంగ్ చెప్పారా అన్నది తెలీదు. అసలు ఏది నిజం అదే ప్రోమో కట్స్ ఉంటాయి కదా, ఎడిటింగ్లో కట్స్ అయిపోతాయి, అది కరెక్ట్ కాదు అని చాలా సార్లు అవదని ఎప్పుడో ఒకసారి చేయాలనిపిస్తుంది. ఇవాళ నేను కొంచెం లేట్గా చూశాను ప్రోమోస్. నేను చూడటం అంతవరకు రివ్యూ చేయను కదా అని చెప్పేసి లేట్గా చూశాను. థర్డ్ ప్రోమో ఏదైతే ఉందో నాకు అసలు అర్థం కాలేదు. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం దీని గురించి. సంజన గారిని టార్గెట్ చేస్తున్నారు. సంజన గారి ఇప్పుడు టార్గెట్ అన్నా కూడా ఇప్పుడు ఒక రకమైన జనాలు వచ్చేసేస్తారనమాట. ఏంటి మీరు టార్గెట్ అంటారు, ఏంటి మీరు అలా అంటారు, ఇలా అంటారు, మీరు సంజన గారు ఫేవర్గా మాట్లాడుతున్నారు అని చెప్పి చాలాసార్లు ఇలా మనకి జరిగింది కూడా. కానీ ఇక్కడ ఫ్యామిలీ వీక్ అన్నది హౌస్లో ఎవరికి ఇంపార్టెంటా కాదా ఇవన్నీ నాకు తెలీదు. ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆమెకి చాలా అవసరం అన్నది ఎవరికైనా ఉంది అని అంటే అది కేవలం సంజన గారికి మాత్రమే అని గట్టిగా నమ్ముతారు. మేబీ అందరికీ ఎమోషనల్ ఉండొచ్చు, అందరికీ ఫ్యామిలీస్ ఉండొచ్చు, అందరికీ వేరే రకంగా ఉండొచ్చు. కానీ ఆమె యొక్క బాధ, ఆమె యొక్క ఇది అసలు అది వేరే హౌస్లో ఎవరికి ఉండదు. నాకు తెలిసినంత వరకు ఉండదంటే వాళ్ళది అది గొప్ప. వాళ్ళకున్నదే వాళ్ళ దాంట్లోనే వాళ్ళకున్న ఎమోషనే వాళ్ళ గొప్ప అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు సంజన గారి గురించి నేను ఎందుకు చెప్పాలి, ఎందుకు రివ్యూ చేయాలి అనుకున్నానంటే 24 గంటలు ఆమె వల్ల నా ఆట అయిపోతుంది. ఇప్పుడు అందరూ సేఫే, ప్రతి ఒక్కళ్ళు సేఫ్గా ఆడిన వాళ్ళే. ఎవరైనా ఒక్కళ్ళైనా సరే జెన్యున్గా వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. దొరికారు కదా, ఉన్నారు కదా. ఎప్పుడు ఏ గేమ్ పెట్టినా లేకపోతే ఎవరు చివరిగా ఉన్న వాళ్ళు సుమన్ శెట్టి అయితే డైరెక్ట్గా అసలు ముందు ఫస్ట్ ఉన్న పేరే సంజన. మరి నాకు మీరంటేనే ఇష్టం కదా సిస్టర్, హౌస్లో మిమ్మల్ని ముందు పిలవాలి కదా, నేనే ముందు చెయ్యాలి కదా. అవన్నీ మరి నంగ మాటలేగా మాట్లాడింది. ఆ రోజు మాట్లాడి ఏంటి అవి? అది కావాలని మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. ఆయన కావాలని చేశారు, ఆయనకి అవంటే ఇష్టం ఉండదన్న విషయం తెలుసు. ఆయనకే కాదండి, హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆమంటే ఇష్టం ఉండదు. ఎందుకనంటే ఏదున్నా మొహం మీద మాట్లాడేస్తుంది, ఏది మనసులో ఉంచుకోకుండా మాట్లాడేస్తుంది అని చెప్పేసి ఎవరికి ఇష్టం ఉండదు. అది మాట వాస్తవమే. కానీ నిన్న జరిగిన నిఖిల్ దగ్గరికి ఎంతసేపు బతిమలాడింది వెళ్ళి, కానీ అది బతిమలాడాల్సిన అవసరం లేదు. ఆమె ఎందుకు బతిమలాడింది? ఆ అబ్బాయితో కొద్దిగా గొప్ప ఫ్రెండ్షిప్ ఉంది, ఎందుకు నేను అనవసరంగా ఇచ్చేయాలి? దానికోసము నిన్న తనూజ కూడా నిన్న ఈ పాయింట్ చెప్పడమే మర్చిపోయాను నేను రివ్యూలో. నిన్న తనూజ కూడా అదే మాట తీసుకొచ్చి ఏదో పొగరుగా మీరు నన్ను తీసుకురామాకండి నా మధ్యలో, మీరు తాతగా అదే మాట అంటున్నారు, నాకు హట్ అవుతుంది అని చెప్తే అక్కడ అసలు ఏమనిందని నేను మొయ్యలేరు కదా మీరు ఆ యాపిల్. అందుకని నేను నా క్లోజ్ ఫ్రెండ్ అయిన నిఖిల్కి కూడా వేశాను, మీరు ఇద్దరు ఆడపిల్లలు మొయ్యలేరని నేను అలా ఆలోచించాను. నువ్వు అలా అంటావేంటి అని చెప్పేసి సంజన గారు మాట్లాడినా కానీ అప్పుడు ఆ టైంలో అమ్మాయి పొగరుగా మాట్లాడింది. ఈరోజు కూడా గౌరవ్ ఫస్ట్ నుంచి ఆమె మీద ఉంది. ఎవరైతే ఎప్పుడైతే సైలెన్సర్ సంజన ఆ టీం నుంచి కూడా ఆ అబ్బాయికి ఆమె మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. దాని తర్వాత నుంచి కూడా అది పోదు. అబ్బాయికి ఎవరిదైనా పడింది అని అంటే ఆ అబ్బాయి అసలు చెరపడు. ఆ అబ్బాయి చెరిపి ఆలోచించాలన్న ఆలోచన కూడా అబ్బాయికి ఉండదు. ఆ అబ్బాయి గురించి నేను చెప్పడం కూడా వేస్ట్. ఎటు ఎలిమినేట్ అయిపోయాడు కదా ఇవాళ, అదొకటి. ఇంకొకటి నిఖిల్ చాలాసేపు చెప్పాను, నన్ను నిన్న గేమ్లో నుంచి లాగేశారంటే సరే ఓకే, ఆ అబ్బాయి నిన్న బాధ కలిగింది చెప్పారు. సుమన్ శెట్టి గారు అసలు హౌస్లో ఎవ్వరూ లేరా? అందరు మంచి వాళ్ళేనా? అందరూ మీకు సపోర్ట్గా ఉన్న వాళ్ళేనా? ఒక సంజన అంటే ఏమందు మళ్ళీ 2 నిమిషాల్లో వచ్చి మళ్ళీ వాటేసుకుంటుంది, ఏముంటుందిలే అనుకోనేగా వేసింది. అసలు అది కరెక్ట్గానే అనిపించలేదు నాకు. వాళ్ళ ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళు సేఫ్గా వేయడం. ఆ లాస్ట్కి ఏమైంది? ఫ్యామిలీ వీక్ ఆపేయటం అంటే ఈ వారమంతా ఆమెను ఏడిపించాలి, ఈ వారమంతా ఆమెను ఏడిపించి కంటెంట్ తీసుకోవాలి అని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. అంతే, ఏమీ లేదు అక్కడ. ఆ డిసైడ్ అయిన దాన్ని ఈమె పోయినసారేమో ఎవరు టేస్టీ తేజ వారమంతా అబ్బాయి లాస్ట్ వచ్చే వాళ్ళ మదర్ రారు అని చెప్పి లాస్ట్ వచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నాడు. అదంతా కంటెంట్ రూపంలో తీసుకున్నారు. ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా ఈమెని కంటెంట్ తీసుకోవాలని చెప్పేసి నేను వెళ్ళిపోతాను సార్, నా వల్ల కాదు, ఇంకా నేను అనవసరం, ఈ ఫ్యామిలీ వీక్ కోసమే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను నేను అని చెప్పేసి ఆమె బాధపడింది. అసలు మామూలుగా బాధపడాలి, నా వల్ల కాదు, ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్పి. ఇది నా నిర్ణయం కాదమ్మా, బిగ్ బాస్ నిర్ణయం అని చెప్పి నాకు సార్ చెప్పారు. ఇది నాకు సార్ మీ చేతుల్లోనూ లేదు, ఇంకెవరు లేదు, అది కంటెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు ఓకే. కానీ హౌస్ మేట్స్ గురించి నాకు అర్థం కాల. ఎందుకు అంత గట్టిగా కక్ష కట్టి మరీ ఆమెని ఇచ్చేది అంటే అక్కడ ఫ్యామిలీ వీక్ వస్తుందా, ఇంకో
వెళ్ళిపోయేదో వస్తుందా అని చెప్పేసి ఎవరికి తెలీదు అని అంటారు కదా మీరు. కానీ ఏమున్నా ఏమి లేకపోయినా ఒక ఈజీగా దొరికే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే హౌస్లో వేసేయచ్చు, ఏం పర్లేదు అని ఎవరైనా వేసేయచ్చు అంటే అది సంజన గారే. సంజన గారు డైరెక్ట్గా తీసుకెళ్ళి వేసేస్తారు. ఇంక వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు. హౌస్లో హౌస్ మేట్స్ అందరికీ కూడా అలా ఈజీగా జరిగిపోయింది అనమాట. నాకైతే ఫుల్ బీపీ వచ్చిందండి అది చూసిన తర్వాత. ఆ ప్రోమో చూసిన బాగా కోపం వచ్చింది నాకు. ఎందుకనంటే ఫ్యామిలీ వీక్ అన్నది నేనైతే అందరి ఫ్యామిలీ వీక్ అందరి ఫ్యామిలీస్ కన్నా కూడా సంజన వాళ్ళ ఫ్యామిలీ హైలైట్ అవుతుంది. యాక్చువల్గా హైలైట్ అయ్యేది ఆమెది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కాబట్టి మనము కౌశల్ టైంలో నుంచి వాళ్ళ పాప వాళ్ళ బాబు ఆ టైంలో నుంచి కూడా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి గారు వాళ్ళ పాప వచ్చినప్పుడు కానీ లేకపోతే రవి పాప వచ్చినప్పుడు కానీ ఇట్లా వచ్చినప్పుడు కొంచెం హైలైట్ అవుతుంది, ఎక్కువగా ఎమోషన్ ఉంటుంది అనమాట. అందుకని వీళ్ళందరిలో కూడా సంజన గారి ఫ్యామిలీ వీకే హైలైట్ అవుతుంది, అది చాలా బాగుంటుంది అని అనుకొని వెయిట్ చేస్తాం అనమాట ఫ్యామిలీ వీక్ కోసం. కానీ ఇదంతా చూసి అదేమీ మిస్ అవ్వదు. బిగ్ బాస్ ఏమో అలా ఏం చెయ్యరు. కానీ ఆ బాధ వారమంతా పడాలి. ఎప్పుడో చివరికి వేస్తారు బిగ్ బాస్, చేయాలా వద్దా అని ఆలోచించుకొని. సో అది ఫ్రెండ్స్ నా ఫ్రస్ట్రేషన్. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. మళ్ళీ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. బాయ్.